హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్పి టాక్స్. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీ పింఛన్ లైవ్ సర్టిఫికేట్ ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో, ఈ వీడియోలో అడ్రస్ ఎక్కడో చాలా మందికి తెలీదు. ఈ అడ్రస్సు మీకు లైవ్లో చూపించడానికి ఈ వీడియో పెడుతున్నాను. ఇది మన నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండు ఆర్టీసీ బ్యాక్ సైడు అడ్రస్ ఉంటుందండి. ఇదిగోండి, స్టార్టింగ్ ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ కా నుంచి లోపలికి రావాలి. చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? చాలా మందికి తెలీదు. ఈ వీడియోలో పూర్తిగా మీకు అడ్రస్‌తో పాటు ఎలా చేసుకోవాలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ అడ్రస్ అనేది నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసండి. చాలా మందికి తెలీదు. తెలియని వాళ్ళు ఈ వీడియో అనేది యూస్‌ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో క్లియర్‌గా చూడండి. ఇప్పుడు మనము ఈ ఈ మెయిన్ రోడ్‌లో ఉంది కదా! ఒక బోర్డింగు. ఆ బోర్డింగ్‌లో ఈ ఈ ఆర్చ్ కానుంచి మనం లోపలికెళ్ళాలి. ఇక్కడ మనకి ఈ బోర్డింగ్‌లో 3 ఆఫీసులు ఉన్నాయి. ఈ 3 ఆఫీసుల లోపలే మన ట్రెజరీ ఆఫీస్ కూడా ఉంటుంది. మన నెల్లూరు జిల్లాకు సంబంధించింది. ఇది ఈ ఆఫీస్ కాడికెళ్ళాలంటే లోపలికెళ్ళాలి. ఈ లోపల నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ ఏందంటే, చాలామంది ఫాదర్ ఎక్స్‌పైర్ అయినా, లేకపోతే మా మదర్ ఎక్స్‌పైర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ. అలానే వాళ్ళ ప్రూఫ్‌లు తీసుకొని మనం రావాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిట్‌గా వెళ్తే మనకు పోలీస్ స్టేషన్ కనపడుతుందండి. పోలీస్ స్టేషన్ పక్కనే మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ట్రెజరీ ఆఫీస్ ఉంటది. క్లియర్‌గా చూడండి, ట్రెజరీ ఆఫీసు. ఇదిగో అండి, మేము లైవ్‌లో తీసుకెళ్తున్నాం. ఇదేనండి ట్రెజరీ ఆఫీసు. ఇప్పుడు ఎవరు లేరంటే మేము సండే పూట తీసుకున్నామండి ఈ వీడియో. ఓన్లీ ఆఫీస్ ఒకటే చూపిస్తున్నాము. ఈ కా ఖచ్చితంగా క్లారిటీగా చూడండి. ఇదే ఆఫీసు. మనకి స్ట్రెయిట్‌గా వస్తే పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందండి ట్రెజరీ ఆఫీస్. ఇప్పుడు మనము ఏమేమి ప్రూఫ్‌లు కావాలో, ఎలా అప్లై చేయాలో, అసలు ఎలా ఫస్ట్ నుంచి మొదలుపెట్టాలో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. పూర్తిగా క్లారిటీగా వినండి. హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వైఫ్‌కి వచ్చే పింఛను ఏమేమి ప్రూఫ్‌లు కావాలో చెప్తాను, క్లియర్‌గా వినండి. ఎక్స్‌పైర్ అవుతారు కదా హస్బెండ్. హస్బెండ్‌కి సంబంధించినది డెత్ సర్టిఫికేట్, ఆయనకి సంబంధించింది సర్వీస్ బుక్కు. ఇవి మేజర్ అండి. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి గవర్నమెంట్ పెన్షన్ రావాలంటే ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ వైఫ్‌కి పెన్షన్ అప్లై చేసే ముందు ఏమేమి ప్రూఫ్‌లు కావాలంటే, ఫస్టు ఆమెకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్. మళ్ళీ చెప్తాను క్లారిటీగానండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆహ్, ఆమెకు సంబంధించిన ఒక 10 ఫోటోస్. 10 ఫోటోసు ఇవన్నీ క్లియర్‌గా తీసుకొని, ఇక్కడ కనపడుతుంది కదండీ ట్రెజరీ ఆఫీసు. మన పింఛన్‌కి కూడా ఫస్ట్ అప్లై చేసేది ఇక్కడే అండి. ఇంకా ఏమేం ప్రూఫ్‌లు కావాలో ఇక్కడికి ఒకసారి మనం వచ్చి చూసుకొని వెళ్తే బావుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్కలాగా రూల్స్ అనేది మారుస్తూ ఉంటారు కాబట్టి. ఒకసారి మీకు పెన్షను ఓకే అయిన తర్వాత, అంటే మీకు పెన్షను శాంక్షన్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనకి జనవరిలో లైవ్ సర్టిఫికేట్ అని చెప్పి రెన్యువల్ చేపించుకోవాలండి. అంటే మనిషి బతికే ఉన్నాడా లేదా అని చెప్పి లైవ్ సర్టిఫికేట్ అంటారండి. దాన్ని మనం ఇక్కడికొచ్చి మనం థంబ్ ఎయ్యాలండి. ఎవ్రీ ఇయర్ జనవరిలో మనము లైవ్ సర్టిఫికేట్ అని చెప్పి థంబ్ ఎయ్యాలండి ఖచ్చితంగా. థంబ్ ఎందుకంటే మనిషి బతుకున్నాడా లేడా, బతికే ఉన్నారా లేదా అని చెప్పి మనకి ఎవ్రీ ఇయర్ థంబ్ అనేది ఏపించుకుంటారండి. రెన్యువల్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పెన్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ మీదే తీస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఈ వీడియో అనేది అందరికీ యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వాచింగ్.